అందరికీ నమస్తే. ఈరోజు కొత్తగా వడియాలు పెడుతున్నాను. బియ్యపిండి బియ్యపిండి మరపట్టి ఇచ్చింది. తర్వాత వచ్చింది కొద్దిగా సాబుదానా అండి. సాబుదానా దీనికి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కలపడానికి నీళ్లు పెట్టాను. ఇదంతా వేడి చేసి నీళ్లు బాయిల్ అవుతుంది అనమాట. ఇది గోరువెచ్చగా కావాలి. ఈలోగా మనము ఇవంతా నూరి కలుపుకుందాము. చివర్లో వేసుకోవాలండి. జీలకర్ర పెట్టాను ఇక్కడ. చివర్లో వేసుకోవాలి. ముందుగానే వేస్తే చేదు అయిపోతుంది. దించే ముందరే వేసుకోవాలన్నమాట. మనము ఇప్పుడు అయిపోయింది అనుకుంటే అప్పుడు వేసుకొని దించేయాలండి. ఆ వేడిలోకి ఇదైపోతుంది, లేకపోతే నల్లబడిపోతాయండి వడియాలు. అందుకని ఇవి వేయాలన్నమాట. ఇప్పుడు వేస్తున్నాను. మిక్సీ పడతాను. ఇది మిక్సీ పట్టి చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఈ మిక్సీ పట్టుకున్నవి వేసుకోవాలి. ఎక్కువ వద్దండి, కొద్దిగా వేస్తే చాలు. ఎందుకంటే కరకరలాడుతూ బాగా వస్తాయన్నమాట, పొరలుగా. గంజి వడియాలు అంటారు కదా. పిండి ముందుగా మనం కలుపుకుంటే ముద్దలు కట్టకుండా ఉంటాయండి, లేకపోతే ఉండలు కట్టిపోతాయి. ఇది 4 కప్పులు వేసుకుంటున్నాను. దీనికి 4 వంతులు నీళ్ళు వేసుకోవాలన్నమాట. ఈ కప్పుతోనే వేసుకుంటే సరిపడా గంజి చక్కగా తయారవుతుందండి. చూడండి, వేసుకున్నాను. ఇది కలిపేయాలన్నమాట. పూర్తిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో కలిపేసి మొత్తము ఇవంతా కలిపేసి ఉప్పు కూడా వేసేసానండి. నేను గంజికి సరిపడేంత ఉప్పు వేసేసాను. ఒక పెద్ద చెంచాడు అయింది. ఈ చెంచాడుతో ఒక చెంచా అయింది అన్నమాట. ఇప్పుడు ఇది గోరువెచ్చగా చేసాం కదా, ఈ నీళ్ళల్లో వేసుకోవాలండి. ఇలా కలుపుకొని కలుపుతూ ఉండాలండి. 10 నిమిషాలు అయిపోతుంది. కాకపోతే కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కడుతుందండి. మనం వదిలేసామంటే ఉండలు కడుతుంది. ఉప్పు సరిపోకపోతే చూసుకోండి ఇంకొకసారి. ఎక్కువ వేసుకోవద్దు, తక్కువ వేసుకున్నా మళ్ళీ కలుపుకోవచ్చు. ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ ఉప్పు అంటే వడియాలు బాగోదు. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇది దీంట్లో కొద్దిగా గసాలు వేసాను నేను, మన టేస్ట్ బాగుంటుందని. పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు వచ్చింది తెల్ల నువ్వులు అండి. తెల్ల నువ్వులు వేసుకుంటే టేస్టీగా ఉంటాయి, ఆరోగ్యపరంగానే మంచిదే. కాబట్టి మనము దైనందిక జీవితంలో వాడకంలో పెట్టుకోవాలండి. నువ్వులు ఐరన్ డెఫిషియన్సీ రాదు. పొడి చేసి పెట్టుకొని కూరలో వేసుకున్నా కూడా, తాళింపులు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఒక స్పూన్ రోజు తిన్నా కూడా మంచిదేనండి నువ్వులు. దీనికి ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇది 5-10 నిమిషాల్లో 10 నిమిషాలు అవుతుందండి. 10 నిమిషాల్లో అయిపోతుంది అన్నమాట. చిక్కబడుతుంది, దగ్గర పడుతుంది. అప్పుడు ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత బట్టపరిచి మంచి ఎండలో పెట్టుకోవాలండి. తర్వాత చూపిస్తాను. ఇది ఒక 10 నిమిషాలు చూడండి, ఇలా అయిపోయింది. చూడండి, దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఆఫ్ చేసేస్తే ఇంకాస్త దగ్గర పడిపోతుంది. అయిపోయిందండి. ఇది ఉడికిపోయింది. గంజి కాబట్టి మనము ఇలా కంటిన్యూస్గా కలుపుతుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది అన్నమాట. లేకపోతే ఉండలు కట్టిపోతుంది. బియ్యం పిండి కదండి, ఉండలు కట్టిపోతుంది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత టెర్రస్ పైన మనం మంచి ఎండల్లో వేసుకోవాలి. చూడండి, ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. జాబలాగా తయారవుతుంది. చూడండి, ఇప్పుడు చల్లారిందంటే ఇంకా దగ్గర పడుతుంది. తర్వాత వడియాలు పెట్టుకోవడమే. 2 రోజులు ఆరిన తర్వాత వేయించుకోవచ్చు. థ్యాంక్ యూ. చూడండి, ఇలా ఆరింది కదా. ఆరిన తర్వాత
ఇప్పుడు జీలకర్ర కలుపుకోవాలండి. మనము ఉడికేటప్పుడే వేసినామంటే నల్ల కలరు చేంజ్ అయిపోతుందండి. జీలకర్రకు మనం దించిన తర్వాత వేసుకుంటే చూడండి ఇంత గడగ వస్తుంది కదా, మళ్ళీ ఇవి పల్చటిగా వస్తాయి అన్నమాట ఆరిన తర్వాత. అది ఈ విధంగా ఉండేవి. చల్లారిపోయింది. ఇప్పుడు మేడ మీద తీసుకొచ్చాను, టెర్రస్ మీద వేస్తున్నానండి. ఇలా ఒక్కొక్కటి ఇది అందరికీ తెలిసిన ప్రాసెసే, కాకపోతే నేను వేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నానండి, వీడియో తీశాను అనమాట. చూడండి ఇలా మనకు నచ్చిన దీంట్లో చేసుకోవచ్చండి. చిన్నది కావాలంటే చిన్నది, పెద్దది కావాలంటే పెద్దవిగా వేసుకోవచ్చు. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఇది ఆరిన తర్వాత పల్చగా అయిపోతాయండి. ఇవి గంజివి కదా, చుట్టానికి ఇప్పుడు తిక్కుగా ఉంది. ఆరిన తర్వాత పూర్తిగా పలచబడిపోతుందండి. మనం ఇట్లా కొద్దిగా పెద్ద పెద్ద అప్పడాలలాగా కూడా చేసుకోవచ్చు. ఎండలో కొద్దిసేపు అయినా కూడా తొందరగా ఆరుతుందండి. ఎండ సెగ బాగుంది. ఇందాక మబ్బు పట్టుండింది, ఇప్పుడే అనమాట పూర్తిగా ఆకాశము ఎండ వచ్చిందన్నమాట. ఇంతసేపు పొగమంచు కమ్మి మబ్బుగా ఉన్నిందండి. ఇప్పుడు ఇలాగే అన్నీ వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇది 2 రోజులకు ఆరిపోతుంది. మంచి ఎండలు ఉంటే 2 రోజుల్లోకి ఆరిపోతుంది. అప్పుడు మనకు గలగల శబ్దం వస్తుంది అనమాట. ఆరిన తర్వాత వేయించడం చూపిస్తాను. థ్యాంక్ యూ. ఇలా వచ్చింది, ఇలా వేసేసాను మొత్తము. ఒకవైపు ఏమో పసుపు ఆరుతా ఉందండి. ఈ టెర్రస్ గార్డెన్లోని చెట్ల మధ్యలో వేసేసాను అనమాట. కింద ఎండ రాదండి, అందుకని ఇప్పుడు కూడా ఎండ మబ్బుగా మళ్ళీ ఎండ వస్తుంది. పర్వాలేదు, ఆరిపోతాయి సాయంత్రం వరకు. ఆరిపోతే రేపు ఎల్లుండిలో ఎండిపోతుంది అనమాట. చూడండి ఇలా రెండిట్లో వేసేసాను అనమాట. చూడండి, ఇదిగోండి నేను వేసిన వడియాలు, బియ్యపు వడియాలు చూడండి ఇలా వచ్చినాయి. ఇంత అయినాయండి. సగము పావురాలు తిని ఆరిన తర్వాత 3 ఎండలకు ఎండిందండి. చూడండి ఇలా గలగలగల శబ్దం వస్తుంది. చూడండి ఇలా వడియాలు పూర్తిగా ఎండాలి. ఇప్పుడు వేయిస్తాను, చూడండి ఎలా వస్తుందో. చూడండి నూనెలో వేయిస్తున్నాను వడియాలు. కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయండి. ఇది మనం పప్పుచారులో కానీ రసంలో కానీ ఆకుకూర పప్పులో వేసుకున్నామంటే కూడా దాంతో నంచుకోవడానికి చాలా చాలా బాగుంటాయండి ఇవి వడియాలు. చూడండి ఇలా వస్తాయండి. ఇది చూడండి, చూసినారా, కరకరలాడుతూ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.